హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విను స్వీట్ హోమ్. ఈరోజు రెసిపీ గారెలను రెసిపీ అండి. అది ఎలా ప్రిపేర్ చేయాలో ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను. నేను ఇక్కడ మినపప్పు నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ మిక్సీ చేసి ఇలా రెడీ చేసి పెట్టాను. ఇప్పుడు దీంట్లో నేను తగినంత సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో మన జీలకర్రను కూడా మనం యాడ్ చేసుకోవాలి. నేను ప్లెయిన్ గారెలు చేస్తున్నానండి. ఇక్కడ నేను క్రిస్పీనెస్ రావడానికి రోస్టెడ్ రవ్వ ఉంటుంది కదా, రోస్టెడ్ కాకపోయినా రవ్వ దొరుకుతుంది కదా, సుజీ అంటారు, దాన్ని 2 టేబుల్ స్పూను నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ చక్కగా మిక్స్ అయ్యేటట్లు మనం చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసి ఇవి చక్కగా కలుపుకొని మనం పక్కన పెట్టి డీప్ ఫ్రై తగ్గట్టుగా ఆయిల్ వేసి ఇప్పుడు ఆయిల్ని పెట్టుకోవాలి. ఇది రెడీ అయిపోయింది కదా పిండి. మనం ఇప్పుడు ఏంటంటే మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై తగ్గట్టుగా మనం ఆయిల్ యాడ్ చేసుకొని మనం ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత మనకి ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు కొద్దిగా స్పూన్ తీసుకొని ఆ ఆయిల్ని మనం ఈ పిండిలో వేసామనుకోండి, మనకి గారెలు చాలా క్రిస్పీగా వస్తాయండి. ఈ టిప్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. పకోడీలో కానీ గారెలో కానీ మనం వేడి ఆయిల్ యాడ్ చేయడం వల్ల మనకి క్రిస్పీనెస్ యాడ్ అవుతుంది. ఇప్పుడు మనం ఇలా చెక్ చేసుకోవాలి రెడీ అయిందా లేదా అనేది. రెడీ అండి, చూడండి అది పైకి వచ్చింది అనుకోండి రెడీ అని అర్థం. ఇప్పుడు నేను ఇక్కడ ఒక కటోరీలో వాటర్ తీసుకొని పక్కన పెట్టుకున్నాను. దానివల్ల ఏంటంటే మనం వేసినప్పుడల్లా గారెల్ని మనం ఒకసారి చేతితో టచ్ చేసి వాటర్ని అప్పుడు మనం ఇలా గారెలు వేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా మనకు ఆయిల్లో జారుతుంది, చాలా బాగా వస్తాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి ఇలా ఆయిల్లో మనకి ఈజీగా జారుతాయి అన్నమాట. ఎందుకంటే మినపప్పు మొత్తం ఉంటుంది కదా, అందుకోసం. చూసారా ఇలా. ఇప్పుడు అన్నీ మనం ఇలా వేసుకోవాలి. మీలో ఎవరైనా కొత్తగా నా వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అనే రెడ్ బటన్ ఉంటుందండి, దాన్ని క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకున్నారనుకోండి నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. మీకు కావాలనుకుంటే నా వీడియోస్ అన్నీ మీరు వాచ్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే వేడి ఆయిల్ని పైన మనం ఇలా యాడ్ చేయడం వల్ల తొందరగా కుక్ అయిపోతుంది, క్రిస్పీనెస్ కూడా వస్తుందండి. గారెలు అంటే ప్రిపేర్ చేయడం కష్టం అనుకుంటారు, కానీ ఇంటి దగ్గరే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అన్నీ ఇలా టర్న్ చేసుకొని మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే అక్కడ కొద్దిగా ప్లేస్ ఉంది కదా, నేను ఇంకొకటి యాడ్ చేస్తున్నాను. మళ్ళీ సేమ్ ప్రొసీజర్లో ఇక్కడ మనం వాటర్ నత్తుకొని మళ్ళీ పిండిని ఇలా చేసి ఓ చిల్లి పెట్టి దాంట్లో వేసేయడం. చాలా ఈజీ కదా, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా మన ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకోవచ్చండి. స్టార్టింగ్ లెర్నర్స్కి అయితే గారెలు చేయడం అంటే పెద్ద టాస్క్లా ఉంటుంది. ఫస్ట్ టైం ఏదైనా ఫెయిల్ అవ్వచ్చు, కానీ సెకండ్ టైం పర్ఫెక్ట్గా వస్తాయి. ఏదైనా మనం చేస్తేనే కదా వచ్చేది. ఇప్పుడు అవన్నీ మనం చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ టర్న్ చేసుకొని చూసారా, ఈ కలర్ వచ్చేంత వరకు మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇవన్నీ తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ మిగిలిన పిండిని సేమ్ ప్రొసీజర్లో మనం గారెలు వేసుకోవాలి. చాలా సింపుల్ కదా, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.
ఇప్పుడు సేమ్ ప్రొసీజర్లో మళ్ళీ టర్న్ చేసుకొని మనం సైడ్ తీసి పెట్టుకోవడమే. చాలా ఈజీ కదా, ఒకసారి ట్రై చేసి చూడండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. చూసారా, గారెలు రెడీ అయిపోయి. చాలా ఈజీ కదా. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించినది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడితో ఈ వీడియో నేను చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.